నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. బంద్కు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు నెట్వర్క్ ఆసుపత్రులకు వైద్య సేవ ట్రస్ట్ నుంచి 2,700 కోట్ల బకాయిలు రావాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ చెబుతుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవల బంద్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవలు అనేవి బంద్ అయ్యాయి. ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఏదైతే ఉందో మాకు పెండింగ్ బకాయిలు 2,000 కోట్ల వరకు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ వైద్య సేవలను అయితే ఆపేశారు. ఈ నేపథ్యంలోనే సన్న మధ్యతరగతి పేద ఎవరైతే ఉంటారో వీరందరూ ఎక్కువగా ఆధారపడి ఉండేది ఉచిత వైద్య సేవల మీదే కాబట్టి వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే మనకి నిన్న కూడా విజయవాడలో అయితే సత్యకుమార్ యాదవ్ మా అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సూపర్ స్పెషాలిటీ ఈ అసోసియేషన్ సభ్యులతో కూడా నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వం నుంచే ఉన్నాయి, వాటికి సంబంధించినవి. అండ్ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు, ఈ 18 నెలల్లో ఏదైతే ఉందో ఈ పెండింగ్ బకాయిలతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. వీటన్నిటిని కూడా త్వరితగతిన అయితే వారికి ఈ పెండింగ్ బకాయిలను చెల్లించే దానికి కూడా కొంచెం సమయం పడుతుంది. అయితే కావలసిన ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వెసులుబాటు చూసుకొని వాటి బిల్లులను కూడా పెండింగ్ బిల్లులను త్వరితగతిన అయితే వారికి అందిస్తామని చెప్పని కూడా మంత్రి నిన్న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ సభ్యులతో కూడా వివరించి పలు సమస్యలు ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీకు అయితే త్వరితగతిన వాటిని మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కేటాయిస్తామంటూ కూడా మంత్రి అయితే సత్యకుమార్ యాదవ్ అయితే తెలిపారు. నిన్న చూసుకున్నట్లయితే గతంలో 2,500 కోట్లు బకాయిలు ఉంటే వాటికి సంబంధించి 380 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పని కూడా చెప్పారు. 670 కోట్ల వరకు అయితే అధికారులు ఇంకా పెండింగ్ ఏవైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో వాటిని కూడా అప్లోడ్ చేసి త్వరలో వాటికి కూడా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇస్తామని చెప్పని మంత్రి అయితే నిన్న వాళ్ళకి సూచించారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడంతో అయితే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ వైద్య సేవల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి కొంత ఆందోళన చెందే పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్నైతే త్వరితగతిన మంత్రి కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని అయితే పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే నిన్న ఏపీ హాస్పిటల్ నెట్వర్క్ సభ్యులకైతే తెలిపారు. వెంకట్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.